హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో గైస్, మనం ఈరోజు సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్లో అయితే ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే మనం ఆపరేటర్స్ గురించి, మనము ప్రతి ఒక్క ఆపరేటర్ గురించి ఒక్కొక్క వీడియోలో క్లియర్గా వాటి ఎగ్జాంపుల్స్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఈరోజు మనం ఏంటంటే ఈ వీడియోలో యూనరీ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? అండ్ అదేవిధంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోస్ని ఎక్కడ కూడా స్కిప్ చేయదు గైస్, వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎందుకంటే నేను చెప్పే ప్రతిదీ అంటే లెంతీ ప్రాసెస్ ఉండకుండా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను షార్ట్ కట్స్ చేసి చెప్తున్నాను. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో మీరు క్లియర్గా వింటే ఏంటంటే మీకు మొత్తం కూడా ఈ సి లాంగ్వేజ్లో నేను చెప్పే ఏ ట్యూటోరియల్ అయినా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? అండ్ అదేవిధంగా మీరు ఈ కోర్స్ కానీ పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళేసి నన్ను కాంటాక్ట్ అయితే మా టీం వాళ్ళు మీకు ఈ కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో మీకు ఏంటంటే సి లాంగ్వేజ్ సంబంధించి మొత్తం ట్యుటోరియల్స్, సో హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ అదేవిధంగా బేసిక్, బిగినర్ అండ్ అదేవిధంగా అడ్వాన్స్డ్, సో ఇలా ప్రాజెక్ట్స్ అయితే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు సి లాంగ్వేజ్ మీద కొంచెం మీకు యూస్ఫుల్ అవుతాయి అనమాట. సో బోత్ కెరియర్ అండ్ జాబ్స్ పరంగా రెండు పరంగా కూడా మీకు యూజ్ అవుతాయి. మెటీరియల్ కూడా వస్తుంది. సో మెటీరియల్ మొత్తం డేటా, సి లాంగ్వేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం కూడా దాంట్లో ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే యూనరీ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో బేసికలీ యూనరీ ఆపరేటర్ అంటే ఏంటంటే, యూనరీ అంటే మీకు అక్కడ యూనరీ కనిపిస్తుంది, మీకు అక్కడ యూనరీ, బైనరీ ఇలా మీరు వినే ఉంటారు. యూనరీ అంటే ఏంటంటే సింగిల్. ఓకేనా? దాని అర్థం ఏంటంటే సింగిల్. సో యూనరీ ఆపరేటర్స్ అనేవి మనకి ఏంటంటే ఒక ఆపరాన్ మీదే మనం ఇచ్చిన టాస్క్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో యూనరీ ఆపరేటర్స్ని స్పెషల్ ఆపరేటర్స్ అని కూడా అంటారు, ఎందుకంటే బోత్ స్పెషల్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్ కలిపి ఉంటాయి అనమాట. ఓకేనా? సో మీకు యూనరీ ఆపరేటర్స్ అని చెప్పేసి మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. సో ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అనేవి మనకి యూనరీ ఆపరేటర్స్ అని చెప్పాను. సో ఆ రెండు కూడా ఏంటంటే యూనరీ ఆపరేటర్ కిందకే వస్తాయి. ఓకేనా? సో బేసికల్గా మనకి యూనరీ ఆపరేటర్స్ అనేవి మొత్తం ఎన్ని టైప్స్ అంటే 9 టైప్స్ అనమాట. ఓకేనా? సో అవి ఏంటంటే లాజికల్ నెగేషన్, సెకండ్ వన్ వచ్చేసరికి మనకి వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ బిట్వైజ్ నెగేషన్, సో థర్డ్ వన్ వచ్చేసరికి మనకి యూనరీ మైనస్, ఫోర్త్ వన్ వచ్చేసరికి యూనరీ ప్లస్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అడ్రస్ ఆఫ్, సిక్స్త్ వన్ వచ్చేసరికి డీ రిఫరెన్సింగ్, అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికి మనకి ప్రీ ఇంక్రిమెంట్, ఎయిత్ వన్ వచ్చేసరికి ప్రీ డిక్రిమెంట్, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నైన్త్ వన్ ఏంటంటే సైజ్ ఆఫ్ ఆపరేటర్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో ఈ 9 టైప్స్ చెప్పాను కదా. సో ఈ 9 టైప్స్లో కొన్ని ఆపరేటర్స్ అనేవి మనకి స్పెషల్ ఆపరేటర్స్ కిందకు వస్తాయి. అందుకని నేను ఇక్కడ దీన్ని స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని స్కిప్ చేసి నేను మీకు స్పెషల్ ఆపరేటర్స్ గురించి చెప్పేటప్పుడు మీకు అక్కడ నేను చెప్తాను. సో ఈరోజు మనం ఏంటంటే లాజికల్ నెగేషన్, వన్స్ కాంప్లిమెంట్ ఆర్ బిట్ వైజ్ నెగేషన్, అండ్ అదేవిధంగా యూనరీ మైనస్, యూనరీ ప్లస్, వీటి గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? అండ్ మీరు ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి మనకి ఇక్కడ అడ్రస్ ఆఫ్, డీ రిఫరెన్సింగ్, నెక్స్ట్ సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేవి మనకి స్పెషల్ ఆపరేటర్స్లో వస్తాయి. సో ఈ 3 అనేది మనకు అక్కడ చెప్తాను. ఆల్రెడీ నేను మీకు ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ గురించి, నేను మీకు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ గురించి నేను మీకు ప్రీవియస్ వీడియో చెప్పున్నాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే అక్కడికి వెళ్ళండి. మీకు ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ గురించి నేను క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో మనం టైం వేస్ట్ చేయకుండా మనం ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలో ఈరోజు మనం అవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే లాజికల్ నెగేషన్కి వద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ లాజికల్ నెగేషన్. లాజికల్ నెగేషన్ అంటే ఏంటంటే మీకు లాజికల్ నెగేషన్ అనేది మనకి షిఫ్ట్, మనకి నెంబర్స్లో 1 పైన మన కీబోర్డ్లో ఉంటుంది. సో నెగేషన్ సింబల్ మీకు తెలుసు కదా. సో ఆ సింబల్తో అయితే ఉంటుందన్నమాట. సో బేసికల్గా ఇదేం పర్ఫామ్ చేస్తుందంటే వాల్యూని, మనకి వచ్చే రిజల్ట్ని ఇన్వర్స్ చేస్తుంది. ఏ ఆపరేషన్ కన్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 0 వచ్చింది అనుకోండి, దాన్ని 1గా మారుస్తుంది. 1గా వచ్చింది అనుకోండి, 0గా మారుస్తుంది. ఓకేనా? సో ఏదైనా సరే, ఎటువంటి రిజల్ట్నైనా సరే మనకేంటంటే వాల్యూని ఇన్వర్స్ చేస్తుంది. సో అదే లాజికల్ నెగేషన్ గురించి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చూడండి, మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంట్ డేటా టైప్ తీసుకున్నాను. సో ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఒక వాల్యూని అయితే తీసుకుందాం. ఓకేనా? నేను ఇక్కడ ఏం చేస్తానంటే మనం లాజికల్ నెగేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, ఇందాక నేను ఏం చెప్పాను, వాల్యూ అనేది 0 వస్తే మనకి 1గా మారుస్తుంది. అండ్ అదేవిధంగా నాన్ జీరో వాల్యూస్ వచ్చాయనుకోండి, 0గా మారుస్తుంది. నాన్ జీరో వాల్యూస్ ఈజ్ నథింగ్ బట్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. సో ఎన్నైనా వాల్యూస్ అయితే కావచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ సెమీకోలన్ అయితే పెట్టాను. నెక్స్ట్ నేను అదేవిధంగా ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఇంట్ వై ఈజ్ ఈక్వల్స్ టు నెగేషన్. సో మీకు క్లియర్గా అర్థమయ్యేదానికి చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ 1 సెమీకోలన్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఇంట్, ఈసారి z అనే వేరియబుల్ తీసుకుందాం. సో z ఈజ్ ఈక్వల్స్ టు, సో నెగేషన్, ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ వాల్యూ అనేది నేను 60 ఇస్తున్నాను. ఓకేనా?
అంటే ఇక్కడ ఇదేంటిది నాన్ జీరో వాల్యూ. ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 తీసుకున్నాం, నెక్స్ట్ అదేవిధంగా వైకి 1 తీసుకున్నాం. ఇక్కడ మీకు అర్థమైపోతుంది 0కి 1 వస్తుందంట, 1కి 0 వస్తుందంట. కానీ ఇక్కడ 60 వచ్చింది కదా, సో దీనికి ఏమొస్తుంది అనేది మీకు అవుట్పుట్లో తెలుస్తుంది, ఎందుకంటే ఇది నాన్ జీరో ఎలిమెంట్ అనమాట. సో అవుట్పుట్ ఏమొస్తుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ఎఫ్ అనేది రాస్తున్నాను అనమాట. ఓకేనా. సో ప్రింట్ఎఫ్లో నేను ఇక్కడ ఏమైనా మెన్షన్ చేస్తున్నా అంటే x ఈజ్ ఈక్వల్స్ టు %d, ఓకే, %d, కామా y ఈజ్ ఈక్వల్స్ టు %d. సో ఇక్కడ చూడండి గైస్, మనకి ప్రింట్ఎఫ్ అనేది రాశాను. x ఈజ్ ఈక్వల్స్ టు %d, y ఈజ్ ఈక్వల్స్ టు %d, z ఈజ్ ఈక్వల్స్ టు %d, /n x, y, z మనం తీసుకున్న 3 వేరియబుల్స్ని ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకేనా. సో నెక్స్ట్ రిటర్న్ 0, ఇది యాస్టీస్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేద్దాం మనం. ఓకేనా. సో రన్ చేద్దాం. ఇక్కడ చూడండి నాకు వాల్యూస్ అనేవి ఎంత వచ్చాయి. x ఈజ్ ఈక్వల్స్ టు 1, y ఈజ్ ఈక్వల్స్ టు 0, z ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే మనకి ఎందుకు అలా వచ్చిందంటే ఇక్కడ చూడండి x వాల్యూ అంతా 0 ఉంది, ఇక్కడ నాకు ఎంత వచ్చింది 1 వచ్చింది, అంటే 0ని ఇన్వర్స్గా మార్చింది అంటే 1. ఓకే, ఇది మీకు అర్థమైపోయింది. ఇప్పుడు y చూడండి, y వాల్యూ మనం ఎంత తీసుకున్నాం, 1 తీసుకున్నాం, ఇక్కడ ఎంత వచ్చింది 0 వచ్చింది, అంటే 1ని ఇన్వర్స్ చేసింది 0 వచ్చింది. ఇక్కడ చూడండి z ఈజ్ ఈక్వల్స్ 60 తీసుకున్నాం, ఈ 60 అనేది మనకి ఏంటంటే నాన్ జీరో ఎలిమెంట్, ఓకే, నాన్ జీరో నెంబర్. సో ఇప్పుడు మనం దీన్ని ఏం మారుస్తుందంటే ఎటువంటి నాన్ జీరో నెంబర్ వచ్చినా కూడా దాన్ని 0గా మారుస్తుంది అనమాట. సో లాజికల్ నెగేషన్ మనం అప్లై చేసినప్పుడు నాన్ జీరో ఎలిమెంట్ వచ్చినప్పుడు 0గా మారుస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేసింది, 60ని 0గా మార్చింది. ఓకేనా. ఇక్కడ మీరు /n ఇక్కడ /n పెట్టుకుంటే ఇక్కడ మీకు ఏంటంటే 1/1 వస్తాయి అనమాట, అది మీకు తెలిసిందే కదా. ఓకేనా. సో ఈ విధంగా మనకేంటంటే ఈ లాజికల్ నెగేషన్ అనేది మీకు వర్క్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను తీసేస్తాను. సో లాజికల్ నెగేషన్ మీకు అర్థమైపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే బిట్ వైజ్ నాట్. ఓకేనా. సో బిట్ వైజ్ నాట్కి ఇంకో పేరు ఏంటంటే వన్స్ కాంప్లిమెంట్ అని కూడా అంటారు. ఎందుకు వన్స్ కాంప్లిమెంట్ అంటున్నామంటే బిట్ వైజ్ నెగేషన్ ఏం చేస్తుందంటే, బిట్ వైజ్ నాట్ అని అనొచ్చు, నాట్ ఈస్ నథింగ్ బట్ నెగేషన్ అని కూడా అనొచ్చు. ఓకేనా. సో బిట్ వైజ్ నెగేషన్ ఏం చేస్తుందంటే బేసికలీ మనకి ఒక వాల్యూ ఏదైనా మనం ఇచ్చినప్పుడు ఆ వాల్యూని వన్స్ కాంప్లిమెంట్ చేసి మనకు అవుట్పుట్ని అయితే చూపిస్తుంది. ఇది ఆల్రెడీ సేమ్ నేను ఇదే బిట్ వైజ్ కాంప్లిమెంట్ని ఎలా చేస్తారు ఏంటి అనేది నేను మీకు ఆల్రెడీ నేను బిట్ వైజ్ ఆపరేటర్స్ చెప్పినప్పుడు క్లియర్గా దీని గురించి చెప్పున్నాను ఆల్రెడీ, ఈ యొక్క ఆప్షన్ గురించి. మీరు ఒకవేళ ఈ యొక్క ఆపరేటర్ చూడకపోతే ఇంకా మీకు డీటెయిల్డ్గా బ్యాక్ అండ్ జరిగే వర్క్ ఎలా ఉంటుంది అని ఎగ్జాంపుల్స్ ఎలా పేపర్ వర్క్లో నేను క్లియర్గా మీకు చూపించాను బైనరీ కోడ్స్ వేసి మరి. సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మీరు బిట్ వైజ్ ఆపరేటర్స్ ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే నేను మీకు సినారో చెప్పేస్తాను ఏం జరుగుతుంది. ఓకేనా. సో బేసికలీ బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే బిట్ వైజ్ నెగేషన్ అంటే ఏంటంటే మనకి చెప్పా కదా, మనం ఏదైనా ఒక వాల్యూ ఇచ్చినప్పుడు దాని యొక్క కాంప్లిమెంట్ తీసుకొని నేను అవుట్పుట్గా చూపిస్తుంది. అది ఎలా అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే నేను మీకు అవుట్పుట్లో చూపిస్తాను. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9 అని చెప్పాను. ఓకేనా. సరే, ఒక వేరియబుల్ తీసుకున్నాను, దానికి ఒక వాల్యూని అసైన్ చేశాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ప్రింట్ఎఫ్ రాస్తున్నాను. ప్రింట్ఎఫ్ ఏమని రాస్తున్నానంటే ఇక్కడ బిఫోర్ నెగేషన్. ఓకే. సో సెంటెన్స్ ఫార్మేషన్ బాగుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. వాల్యూ ఆఫ్ ఏ అని చెప్పాను. సో నేను ఇక్కడ సెమికోలన్. సో నేను ఇక్కడ చూడండి ప్రింట్ఎఫ్ ఏం రాశాను. సో బిఫోర్ నెగేషన్ వాల్యూ ఆఫ్ ఏ నాకు ఎంత వస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ చేయమన్నాను. దాని తర్వాత నేను మీకు అర్థమయ్యేదానికి నేను ఇక్కడ కండిషన్ అప్లై చేస్తున్నాను. ఏమనంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏంది బిట్ వైజ్ నాట్ కదా, సో నాట్ సింబల్ అప్లై చేసినాం. సో ఇక్కడ ఏంటంటే బిట్ వైజ్ నెగేషన్ అప్లై చేసి ఇక్కడ నేను ఏ అన్నాను, సెమికోలన్ అన్నాను. ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక ప్రింట్ఎఫ్ అయితే రాస్తున్నాను. ఓకేనా. సో ఈ ప్రింట్ఎఫ్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో గాయస్ చూడండి ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ కూడా రాసేసాను, ఇంకో ప్రింట్ఎఫ్ ఆఫ్టర్ నెగేషన్ వాల్యూ ఆఫ్ ఏ. అంటే నేను ఎందుకు 2 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ రాశానంటే మీకు అర్థమయ్యేదానికి. సో మనము బిట్ వైజ్ నెగేషన్ అప్లై చేయకముందు వాల్యూ ఎంత ఉంది, అండ్ అదేవిధంగా బిట్ వైజ్ నెగేషన్ అప్లై చేసిన తర్వాత వాల్యూ ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ అప్లై అవుతుంది. ఇక్కడ నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి ఇక్కడ చూడండి నాకు వాల్యూ అనేది బిఫోర్ నెగేషన్ వాల్యూ ఆఫ్ ఏ ఎంత ఉంది, 9 ఉంది. ఆఫ్టర్ నెగేషన్ వాల్యూ ఆఫ్ ఏ ఎంత ఉంది, -10 ఉంది. అంటే దీని అర్థమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాం, ఇంట్ అనే డేటా టైప్ తీసుకున్నాం, ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం, 9 అనే వాల్యూని అసైన్ చేసాం. ఇక్కడ ప్రింట్ఎఫ్లో మీరు చూసుకుంటే బిఫోర్ నెగేషన్ వాల్యూ ఆఫ్ ఏ అంటే మనకి యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. అది 9. సో మనం ఇక్కడ కండిషన్ అప్లై చేసాం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాంప్లిమెంట్ ఏ. దీని అర్థమైందంటే 9ని కాంప్లిమెంట్ చేస్తుంది. సో 9ని కాంప్లిమెంట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుందంటే -10 వస్తుంది. ఓకేనా. అది మీరు పేపర్ వర్క్లో చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బిట్స్ రూపంలో మనకి క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు -10 వస్తుంది. అది ఎలా అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలనుకుంటే ఒకసారి బిట్ వైజ్ ఆపరేటర్స్ని రిఫర్ చేయండి. ఓకేనా.
సో ఇక్కడ నేను దీన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే -9 అన్నాను. ఓకేనా. సో -9 అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. మైనస్ వాల్యూ ఇచ్చాం కాబట్టి ఇక్కడ చూడండి, బిఫోర్ నెగేషన్ చేసినప్పుడు మనకి బిఫోర్ నెగేషన్ వాల్యూ ఎంత ఉంది, -9 ఉంది. ఆఫ్టర్ నెగేషన్ వాల్యూ ఎంత ఉంది, 8 ఉంది. బికాస్ ఆఫ్ -9కి కాంప్లిమెంట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే 8 వస్తుంది. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఎలా వస్తుంది అనేది మన ఛానల్లో బిట్వైజ్ ఆపరేటర్స్ ఒకసారి రెఫర్ చేయండి. ఓకేనా. సో ఇది బేసికల్గా మనకి బిట్వైజ్ నాట్ ఏం చేస్తుందంటే మనకి వాల్యూని వన్స్ కాంప్లిమెంట్ చేసి అవుట్పుట్లో చూపిస్తుంది అనమాట. అది ఓకేనా. సో నేను దీన్ని కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనకేంటంటే యూనరీ మైనస్, యూనరీ ప్లస్. సో వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో బేసికల్లీ యూనరీ ప్లస్, ఫస్ట్ యూనరీ ప్లస్ గురించి డిస్కస్ చేద్దాం. సో యూనరీ ప్లస్ ఏం చేస్తుందంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఏ వాల్యూని అయితే ఇస్తామో అదే వాల్యూని ప్రింట్ చేస్తుంది, ఎటువంటి డిఫరెన్స్ లేకుండా. బికాస్ ఆఫ్ పాజిటివ్కి ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు +4 అన్నాడు. ఇక్కడ ప్లస్ అనేది ఏంటంటే యూనరీ ప్లస్ ఇది. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు +4 అన్నాను, సెమీకోలన్ ఇచ్చాను. ఇక్కడ నేనేంటంటే సో ప్రింట్ఎఫ్లో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు %d \n కామా ఇక్కడ ఏ. ఓకేనా. సో నేను కండిషన్ ఇచ్చేసాను. సో నేను యాసిస్గా వాల్యూని ప్రింట్ చేయమను అంతే, అంతకుమించి నేనేం చెప్పలేదు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, నేను అప్లై చేస్తున్నాను. ఇక్కడ చూడండి నాకు వాల్యూ ఎంత వచ్చింది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4. అంటే ఇక మనకి ఎటువంటి కూడా చేంజ్ అయితే ఉండదన్నమాట. ఆపరాండ్ వాల్యూ మీద ఎటువంటి చేంజ్ అనేది మనకు ఉండదన్నమాట. సో అది ఓకేనా. సో ఇది మనకి యూనరీ ప్లస్ గురించి. సో ప్లస్ మనకి ఏంటంటే బేసికలీ మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ఆపరాండ్ వాల్యూ మీద. మీరు +100 అంటే +100 ప్రింట్ చేస్తుంది, +200 అంటే +200 ప్రింట్ చేస్తుంది, +1000 అంటే +1000 ప్రింట్ చేస్తుంది. ఏది మీరు ప్లస్ తర్వాత ఏ వాల్యూ పెడతారో అదే వాల్యూని యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ చేస్తుంది. సో ప్లస్ అనే సింబల్ మీకు కనిపించదు. ఓకేనా. అది మనకి యూనరీ ప్లస్ గురించి. సో ఇప్పుడు మనం యూనరీ మైనస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో యూనరీ మైనస్ అంటే ఏంటంటే నెగిటివ్ వాల్యూస్ని పాజిటివ్లోకి మారుస్తుంది, పాజిటివ్ వాల్యూస్లోని నెగిటివ్లోకి మారుస్తుంది యూనరీ మైనస్ అంటే. అది గుర్తుపెట్టుకోండి. సో దాని గురించి మీకు క్లియర్గా ఎగ్జాంపుల్స్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నాను. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకొక డేటా టైప్ని తీసుకున్నాను. సో ఇంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 20 అని చెప్పేసి అన్నాను. ఓకేనా. సో నేను ఈ విధంగా వాల్యూస్ని అయితే అసైన్ చేశాను. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ నేను ఏం రాస్తానంటే ప్రింట్ఎఫ్లో నేను వాల్యూ ఆఫ్ -a అని, ఎందుకంటే మనకి ఏ వాల్యూ పాజిటివ్ ఇచ్చాం. సో ఇంకా మీకు క్లియర్గా అర్థమైతే నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే బీకి -20 పెడదాం. ఓకేనా. సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఏ అనేది పాజిటివ్ వాల్యూ, బి అనేది నెగిటివ్ వాల్యూ. సో ఏ వాల్యూకి నేనేం చేస్తాను అంటే వాల్యూ ఆఫ్ -a నాకు ఏమని ప్రింట్ అవ్వాలంటే -a. ఓకేనా. సో నేను కండిషన్ ఇదైతే ఇచ్చేసాను అనమాట. సో నేను ఇక్కడ సెమీకోలన్ అప్లై చేస్తున్నాను. ఓకేనా. సేమ్ నేను ఇదే స్టేట్మెంట్ని కాపీ చేసుకొని సో నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏంటంటే నెగిటివ్ వాల్యూ ఇచ్చాం కదా ఇక్కడ మనము. సో నేను అక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ -b ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా మనం ఏంటంటే -b అనే వాల్యూని అయితే నేను ఇక్కడ పెట్టాను. స్టేట్మెంట్స్ రెండు కూడా సేమే, నేను రాసిన స్టేట్మెంట్స్ రెండు సేమే, కానీ మనం తీసుకున్న వాల్యూస్ అనేవి డిఫరెంట్ అనమాట. ఒకటి పాజిటివ్ వాల్యూ, ఒకటి నెగిటివ్ వాల్యూ. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ని చెక్ చేద్దాం ఎలా వస్తుంది ఏంటనేది. ఓకేనా. సో అవుట్పుట్ని ఒకసారి రన్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి వాల్యూ ఆఫ్ -a ఎంత వచ్చింది, ఇక్కడ 10 మనం తీసుకుంది పాజిటివ్ వాల్యూ, కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, నెగిటివ్ వాల్యూ వచ్చింది. ఓకేనా. అదే సెకండ్ స్టేట్మెంట్ చూడండి, మనము బి అనే వేరియబుల్కి -20 అనే వాల్యూని అసైన్ చేసాం. సో ఇది నెగిటివ్ వాల్యూ. అది -b కింద స్టేట్మెంట్ ప్రింట్ చేస్తే మనకి ఏమని వచ్చింది, ఇక్కడ +20 వచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, పాజిటివ్ వాల్యూస్ని నెగిటివ్ వాల్యూస్లోకి మారుస్తుంది, నెగిటివ్ వాల్యూస్ని పాజిటివ్ వాల్యూలోకి మారుస్తుంది. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది యూనరీ మైనస్ అంటే బేసికల్లీ ప్లస్ నుంచి మైనస్కి, మైనస్ నుంచి ప్లస్కి ఎటువంటి వాల్యూస్ అయినా ఇదే విధంగా పాజిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు పాజిటివ్ మారుస్తుంది. ఓకేనా. సో అది మొత్తం మీద మనకి ఏంటంటే ఈ లాజికల్ నెగేషన్ అండ్ బిట్ వైజ్ నాట్ గురించి అండ్ అదేవిధంగా యూనరీ మైనస్, యూనరీ ప్లస్ గురించి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఈ స్పెషల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇదిగా సరే మన వీడియో అయితే. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు చెప్పాను కదా ఈ కోర్స్ని పర్చేస్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఆడికి వెళ్ళేసి మీరు ఈ యొక్క కోర్స్ని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.